అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో కీర్తనల గ్రంథం నుండి 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారం ఆయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్ళతో బలిపీఠపు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. తరువాత అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం నుండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాత అతనిని బ్రతుకనియదని తమలో తాము చెప్పుకొనిరి. కింద ఫుట్నోట్లో న్యాయమాత అనే మాటకి ధర్మదేవత అని ఉంది. అప్పుడు అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒక్కడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతు నుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములలో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురుకు సైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి.
అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియులికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియూ మోపవలెనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక. వారు దాని విందురు. కింద ఫుట్నోట్లో, ఇతడి సంగతులు చెప్పిన తర్వాత యూదులు తమలో తాము చాలా తర్కించుకొని వెళ్ళిపోయిరి. అది 29వ వచనము కూర్చబడి ఉన్నది. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేకపోయిన ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఆమేన్.